హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. అభిమానం వెర్రి వేయి విధాలుగా ఉంటుంది అంటారు. ముఖ్యంగా జగన్ లాంటి జనాకర్షణ నాయకుడికి అభిమానం ప్రదర్శించే వాళ్ళు రకరకాల హొయలు పోతూ ఉంటారు. అందులో పిచ్చి అభిమానం ఉంటుంది, పిచ్చి భక్తి ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నిజంగా రాజకీయ నాయకుడిగా ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి కార్యకర్తలు ఉంటారు. ఏది ఏవైనా అభిమానాన్ని, భక్తిని చాటుకునే విధానము, ఆయన విధానాల కోసం ఏ విషయం కోసమైతే పోరాడుతున్నా ఆ విషయానికి మద్దతుగా మాట్లాడాలి తప్ప ఆయన పట్ల వేలం వెర్రిగా లేనిపోని ఆడంబరాలు ప్రదర్శిస్తే ఆ పార్టీకి ఆయనకే నష్టమనే సంగతి ఈ అభిమానులు గుర్తిస్తే బాగుంటుంది. అందుకే సూటిగా సుత్తి లేకుండా, అసలు మొహమాటం లేకుండా పాయింట్కి వచ్చేద్దాం. వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో అతని కారు బోనెట్ పైకి ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఒక అభిమాని ఎక్కేశాడు. అలాగే ఒక అభిమాని రఫా రఫా అంటూ మరొక చోట ఫ్లెక్సీని ప్రదర్శించాడు. తాజాగా వైఎస్ జగన్ న్యాయస్థానాల నిబంధనల మేరకు నాంపల్లి కోర్టుకు వెళితే అక్కడ మరొక వ్యక్తి రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. ఇలా అనేక చోట్ల తమ అభిమాన నేతలపై ఉన్న అభిమానాన్ని పలువురు అత్యుత్సాహంతో పలు విధాలుగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీటి వలన ఆయా రాజకీయ పార్టీల నేతలకు గాని, రాజకీయ పార్టీలకు గాని ఎంత మాత్రం ఉపయోగం లేదన్న విషయాన్ని ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. భద్రత విషయానికి సంబంధించి, ఇటు రాజకీయాలకు సంబంధించి లాభం సంగతి దేవుడు ఎరుగు, నష్టం జరుగుతున్న విషయాన్ని గమనిస్తే మంచిది. ముందుగా అభిమానులు సంయమనం పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలు వీటిని నియంత్రించే క్రమంలో కఠినమైన ప్రకటన చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ జగన్ విషయానికి వస్తే ఆయన చేసిన ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు, స్లోగన్లు ప్రదర్శించి మీ అభిమానాన్ని చాటుకుంటే మంచిది. ఉదాహరణకు చెప్పుకుంటే, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మా వాడి విజన్, బికినీ ఉత్సవాలు మీ వాడి విజన్, మా వాడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు, మీ వాడు మద్యాన్ని ఎరులై పారిస్తున్నాడు, మా వాడు బడులను బాగు చేస్తే మీ వాడు బెల్ట్ షాపులను విస్తరించాడు, మెడికల్ కాలేజీలు ముద్దు, కల్తీ మద్యం మాకు వద్దు, నాడు జగన్ పాలనలో వ్యవసాయం పండగ, నేడు మీ పాలనలో వ్యవసాయం దండగా. ఇలా ఎన్నో సిసలైన స్లోగన్లు వందలు వేలు ఉన్నాయి. మీరు ఓపిక ఉన్నంత కాలం గర్వంగా చెప్పుకునే గొప్ప గొప్ప కార్యక్రమాలను ఎన్నో చేశాడు జగన్. వీటిని ఫ్లెక్సీలపై రాసి పట్టుకోండి. ఒకవేళ మీరు నిజమైన అభిమానులే అయితే పార్టీ ముఖ్య నాయకులు తమ అభిమానులకు స్పష్టంగా ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. చేసిన మంచిని చెప్పుకునే సమయము, తీరిక, తగిన యంత్రాంగము, నిబద్ధత లేనప్పుడు, విజ్ఞత లేనప్పుడు లేనిపోని చెత్తను, బురదను నెత్తిని పూసుకొని అడ్డమైన స్లోగన్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించడం తగదు. ఇటువంటి చర్యలు ముమ్మాటికి నాయకుడికి, పార్టీకి కీడు చేస్తాయి. ఈ విషయాన్ని అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు త్వరగా గమనించి నష్ట నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది. అభిమానులు అనేవాళ్ళు పార్టీకి, నాయకుడికి బలంగా మారాలి తప్ప ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి పార్టీకి, నాయకుడికి బలహీనంగా మారరాదు. ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. మనకు చేతనైతే వాటిని చెప్పుకుందాం. అంతేగాని చెత్తను పోగేసి నెత్తిని ఒత్తుకునే పనులను మానుకుందాం. ఇక ముఖ్యంగా మహిళలపై లేనిపోని విమర్శలు చేస్తే అది తాత్కాలికంగా మాత్రమే మీ గో సంతృప్తి చెందుతుంది తప్ప దీర్ఘకాలికంగా మీరు అభిమానించే పార్టీలకు, నాయకులకు ఎంత మాత్రం ఉపయోగపడదు. విమర్శలను విషయ పరిజ్ఞానంతో, మృదువైన భాషతో, వ్యంగ్యంతో తిప్పికొట్టండి. వికృత వ్యాఖ్యలు, బూతులు మేలు చేయకపోగా కీడుకు దారితీస్తాయి. అవి ఇంటికి, ఒంటికి ఎంత మాత్రం మంచిది కాదు. ఏమంటారు? చాలే మా చెప్పావు, దాని ప్రత్యర్థులు మమ్మల్ని బీభత్సంగా దూషిస్తున్నారు, ముందు వారికి చెప్పు, ఆ తర్వాత మాకు చెప్పవచ్చా అంటారా? ప్రత్యర్థులు తాము చేసిన మంచి చెప్పుకోవడానికి ఏదీ లేదు కాబట్టి వక్ర మార్గాలను ఎంచుకున్నారు. మనోడు చాలా మంచి చేశారు కదా, చెప్పుకోవడానికి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి కదా, వాటిని చెప్పుకుందాం. మనకెందుకు వక్ర మార్గాలు? ఆలోచించండి. ఆలోచించకుండా అపార్థం చేసుకుంటే సింపుల్ గా అన్ఫ్రెండ్, బ్లాక్ అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించండి. అంతే తప్ప జగన్ చేసినటువంటి మంచి పనులు మర్చిపోయి లేనిపోని చౌకబారు విమర్శలకు, చౌకబారు తిట్లకు, వ్యవహార శైలిలో దారుణమైనటువంటి అరాచకాలకు పాల్పడి బూతులతో మాట్లాడటం వల్ల అవతల పక్షంలో ఉండే వాళ్ళు శత్రువులు చేసుకోవడం కాకుండా విశాలమైనటువంటి ప్రజానీకంలో కూడా వీళ్ళ వ్యవహార శైలి ఇంతే అనే పద్ధతిలో జనం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ వైపు మీ జగన్ను చేసినటువంటి 5 సంవత్సరాల మేళ్లను, ఆయన చేసినటువంటి పథకాల యొక్క తీరుతెన్నులను, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ఖజానాకు ఆయన సమకూర్చినటువంటి డబ్బును, అప్పులు ఏ విధంగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు, మద్య విషయంలో ఎటువంటి పాలసీలు పాటించాడు, ఇంకా ప్రజలకు సంబంధించి కిడ్నీ హాస్పిటల్ కి సంబంధించి ఆ కరోనా పీరియడ్ లో ఆయన చేసినటువంటి సహాయ కార్యక్రమాల గురించి విస్తారంగా, వివరణగా, డాక్యుమెంట్లతో సహా చేసి చూపించండి, ప్రజల్ని మెప్పించండి. అంతేగాని వాళ్ళెవరో చేశారని చెప్పేసి మీరు చౌకబారు విమర్శలకు వెళితే పార్టీకి, నాయకుడికి పరువు పోవడం తప్ప పార్టీకి, నాయకుడికి ప్రయోజనం ఉండదు. రాబోయే ఎన్నికల్లో మీ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.
కార్యకర్తలారా, నాయకులారా ఆలోచించండి. మీ ముందు బోలెడన్ని మంచి పనులున్నాయి. మీ పార్టీ మంచిగా చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎక్స్పోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ప్రజలను మెప్పించండి, ప్రజల అభిమానం పొందండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.